హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఆ డీటెయిల్స్ చెప్పడంతో పాటు మరిన్ని రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశాలను నేను ఈ వీడియోలో వెల్లడించబోతున్నాను. సో వీడియోను స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి. విలువైన సమాచారం ఈ వీడియోలో ఉంది. అదే రకంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఎవరైనా ఆలోచన చేస్తూ ఉంటే దయచేసి కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. అదే రకంగా శ్రీశైలం హైవే పైన కూడా మంచి అందుబాటు ధరల్లో మనకు ప్లాట్లు అవైలబుల్ గా ఉన్నాయి. సో అక్కడ కూడా ఎవరైనా చూస్తూ ఉంటే ఇన్వెస్ట్మెంట్ కోసం కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. శ్రీశైలం వాటికి సంబంధించిన శ్రీశైలం రోడ్డుకు సంబంధించి ఒక నంబర్, అదే రకంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక నంబర్ మెన్షన్ చేశాను. దయచేసి ఆ నంబర్లో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అసలైన కంటెంట్ చెప్పే ముందు, రీజనల్ రింగ్ రోడ్డును మొత్తం హైదరాబాద్ చుట్టూతా 360 కిలోమీటర్ల డ్యూరేషన్తో దాన్ని నిర్మించబోతున్నారు, ప్రతిపాదించారు. ఇందులో ఉత్తర భాగం 162 కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పి మనం గత కొన్ని రోజులుగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇది ముంబై హైవే పైనున్న సంగారెడ్డి తర్వాత పెద్దాపూర్ దగ్గర స్టార్ట్ అయ్యి అట్లా నర్సాపూర్ దగ్గర మెదక్ రోడ్డును క్రాస్ చేస్తూ, అదే రకంగా తూప్రాన్ ఇస్లాంపురా దగ్గర నాగ్పూర్ హైవేను క్రాస్ చేస్తూ, అదే రకంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ దగ్గర రాజీవ్ రహదారి కరీంనగర్ రాష్ట్ర రహదారిని క్రాస్ చేస్తూ, అదే రకంగా జగదేవ్పూర్ మీదుగా భువనగిరి దగ్గర భువనగిరి అండ్ రాయగిరి యాదగిరిగుట్ట మధ్య వరంగల్ హైవేను జాతీయ రహదారిని క్రాస్ చేస్తూ చౌటుప్పల్ దగ్గర విజయవాడ హైవే పైన ఎండ్ అవుతుంది. ఇది 162 కిలోమీటర్లు. నిజానికి 6 నెలల ముందే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభం కావాలి, కానీ ఒక బ్రేక్ పడింది. ఆ బ్రేక్ వల్ల ఇన్ని రోజులు డిలే అవుతుంది. ఆ బ్రేక్ కారణంగా ఇంకొక పరిణామం చోటు చేసుకున్నది. ఎలాగూ డిలే అవుతుంది కాబట్టి భూసేకరణను మరింత జటిలం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేశాయి. దాని వెనుక రాజకీయ ప్రోద్బలం ఉంది. అదే రకంగా కొంతమంది ఐటీ ఉద్యోగుల ప్రభావం కూడా ఉంది. వాళ్ళు వాళ్ళ భూములను కాపాడుకోవడానికి కొంతమంది రైతులను రెచ్చగొట్టి ఢిల్లీకి తీసుకెళ్లడం, ఇట్లాంటి కొన్ని కుట్రపూరితమైన చర్యలకు పాల్పడడం వల్ల కూడా కొంత డిలే అయిన కారణం. సరే, దాన్ని ఎలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది అన్న అంశాన్ని పక్కన పెడితే, ప్రధానమైన అడ్డంకి వచ్చేసి భూసేకరణకు సంబంధించి ఏర్పడ్డ ఇబ్బంది. అయితే చాలా మంది ఇక్కడ నాకు ఒక కామెంట్ గుర్తొస్తుంది. ఒక అమాయక చక్రవర్తి మొన్న మధ్య నా వీడియోకు కామెంట్ చేశాడు, కేవలం 10% భూసేకరణ కూడా పూర్తి కాలేదు అని. దయచేసి పత్రికలు చదవండి, మీడియా కథనాలు చూడండి మిత్రమా. ఓకే, 90% అయిపోయింది. కొంత అది కూడా ఎవరైతే కొంతమంది తెర వెనక ఉన్న రాజకీయ ప్రోద్బలం చేసిన వాళ్ళు, అదే రకంగా ఐటీ ఉద్యోగులు కొంతమంది డబ్బులు వేసుకుని మరి కొంతమందిని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ ఏదో కొంత రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. అందువల్ల ఆగిన బిట్ తప్ప మిగతా అంతా పూర్తయింది. అఫ్ కోర్స్ కాంపెన్సేషన్ పూర్తి స్థాయిలో కొంతమంది తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోకపోవచ్చు. ఎందుకంటే కొంతమందికి దింపుడు గల్ల ఆశలు ఉంటాయి, మా భూమి మిగిలిపోతాయని చెప్పి కొంతమంది నష్టపరిహారం తీసుకోలేదు. దానివల్ల కూడా కొంత నష్టపరిహారం పంపిణీలో డిలే జరిగింది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ అంటే మొత్తం ఉత్తర భాగానికి సంబంధించి 5,200 కోట్ల రూపాయలు కేవలం భూసేకరణకు సంబంధించి భూ యజమానులకు నష్టపరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది. దాంట్లో 50% అంటే 2,600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 2,600 కోట్లు 50% కేంద్ర ప్రభుత్వం భరించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2,600 కోట్లు కేంద్ర ఏదైతే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏదైతే ఉందో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, దాని అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని జమ చేయకపోవడం వల్ల కూడా నష్టపరిహారం పంపిణీలో డిలే జరిగింది. కొన్ని చోట్ల ₹1,00,00,000 కూడా, ఒక ఎకరానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వడానికి కూడా కలెక్టర్ను నిర్ణయించారు. 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు కూడా కొన్ని ప్రాంతాలలో, అంటే కొంత డిమాండ్ ఉన్న ఏరియాలో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా దిగి రావాల్సిన అగత్యం ఉంది, అవసరం ఉంది. కాబట్టి కొన్ని చోట్ల ₹1,00,00,000 వరకు కూడా ఇవ్వడానికి కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. అంటే దీని విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కాంపెన్సేషన్ విషయంలో కొంత వేగంగా ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయం తీసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఇచ్చిన దాని నుంచే ఎక్కువ మందికి నష్టపరిహారం ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి జమ చేసినట్టుగా సమాచారం వస్తుంది. తద్వారా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో 1 month లో పూర్తయ్యే అవకాశం ఉంది. బట్ అది ఈనాటి వీడియోకి సంబంధించిన హైలైట్ కంటెంట్ కాదు. ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను. ఇన్ని రోజులు టెండర్స్ పిలిచినప్పటికి కూడా ఎప్పుడు పిలిచారంటే డిసెంబర్ 24, 2024 రోజు డిసెంబర్ టెండర్స్ పిలిచారు.
ఆ తర్వాత జనవరిలో ఆ గడువు పూర్తయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా 4-5 సార్లు ఆ టెండర్స్ ను ఓపెన్ చేసే ప్రక్రియ డిలే అవుతూ వచ్చింది. ఎందుకు అంటే పర్యావరణ అనుమతులు లేకుండా, అటవీ శాఖ అనుమతులు లేకుండా, ఆ రెండు వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ అప్రూవల్ లేకుండా, కేంద్ర కేబినెట్, సెంట్రల్ కేబినెట్, యూనియన్ కేబినెట్ దాన్ని రాటిఫై చేయకుండా టెండర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆగారు. అటవీ శాఖకు సంబంధించిన అనుమతులు నెల రోజుల క్రితం వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా పర్యావరణానికి సంబంధించిన అనుమతులు కూడా వచ్చాయి. అది నేను ఈ వీడియోలో చెప్పబోతున్న హైలైట్ పాయింట్. అంటే అటవీ శాఖ పరిమితులు, పర్యావరణానికి సంబంధించిన పరిమితులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దస్త్రం, ఈ అప్రూవల్ కు సంబంధించిన దస్త్రం ఏదైతే ఉందో, దస్త్రం మీన్స్ చాలా మందికి అర్థం కాదు, ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ఇప్పుడు కేంద్ర కేబినెట్ ముందు ఉంది. కేంద్ర కేబినెట్ దాన్ని ఏ క్షణమైనా ఆమోదం పొందవచ్చు. కానీ లేటెస్ట్ ఇవాళ కూడా యాక్చువల్ గా కేంద్ర కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. బట్ ఇవాళ మీటింగ్ కన్ఫైన్ టు పహల్గాం దాడి, ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు, ఉగ్రవాదులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారో దానికి సంబంధించి ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర కేబినెట్ ఇవాళ స్పెషల్ గా భేటీ అవుతుంది. ఆ భేటీ తర్వాత కేంద్ర కేబినెట్ కు సంబంధించి రక్షణ శాఖను పర్యవేక్షిస్తున్న సబ్ కమిటీ కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతుంది. ఈ నేపథ్యంలో సైన్యానికి పూర్తి అధికారం, స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనేది ఇవాళ జరుగుతుంది. అఫ్ కోర్స్ దీని తర్వాత కేబినెట్ మీటింగ్ లో కావచ్చు, లేదా దానికి ముందు కానీ కావచ్చు. త్రిబుల్-ఆర్కు సంబంధించి ఉత్తర భాగానికి సంబంధించిన ఈ అటవీ శాఖ అండ్ పర్యావరణానికి సంబంధించిన అనుమతులు వచ్చినందున కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదం పొందడమే తరువాయి. అదైన వెంటనే ఆల్రెడీ టెండర్స్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఇప్పుడు టెండర్లను కూడా కొంత సవరిస్తున్నారు. ఎందుకంటే గతంలో మొదటి విడతగా ఈ త్రిబుల్-ఆర్ని రెండు వైపులా, ఒకవైపు 2 లైన్లు, ఇంకొక వైపు 2 లైన్లతో నిర్మించాలనుకున్నారు. కానీ ఈ నిర్మాణం పూర్తయ్యే 2-3 ఏళ్ల నాటికే వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగే ఇండికేషన్స్, సూచనలు కనిపించడం వల్ల ప్రస్తుతం నిర్మాణమే డైరెక్ట్ గా 3+3 6 లైన్స్ గా నిర్మించాలని లేటెస్ట్ గా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు టెండర్స్ పిలిచిన నేపథ్యంలో డిసెంబర్లో 2+2 సైజులో టెండర్స్ పిలిచారు. ఇప్పుడు దాన్ని 3+3 సైజుకు మార్చాలి. మరి ఫ్రెష్ గా టెండర్స్ పిలవాలా, లేకపోతే దాన్నే ఆ గణాంకాలను సవరించే అవకాశం సంబంధిత సంస్థలకు, టెండర్స్ దాఖలు చేసిన బిడ్స్ దాఖలు చేసిన సంస్థలకు ఇవ్వాలా? లేదు, గవర్నమెంటే, అధికారులే, ఎన్హెచ్ఏనే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దానికి అనుగుణంగా ఆ టెండర్స్ సవరించి ఆమోదించాలా? దీనికి సంబంధించిన మీమాంస కూడా ఇప్పుడు కొనసాగుతుంది. అది క్లారిటీ వచ్చిన వెంటనే కేంద్ర కేబినెట్ ఆమోదం, ఆ తర్వాత దీనికి సంబంధించిన టెండర్లకు సంబంధించిన ప్రక్రియలో మార్పులు చేర్పులకు సంబంధించి, ఎందుకంటే 2+2తో టెండర్స్ దాఖలయ్యాయి, బట్ ఇప్పుడు 3+3తో దాన్ని చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా టెండర్లను సవరించే అవకాశాన్ని వారికి ఇచ్చి వారం 10 రోజులు గడువు ఇచ్చి ఆ తర్వాత వాటిని ఓపెన్ చేస్తారా, లేకపోతే ఎన్హెచ్ఏనే దాన్ని వారు ఆల్రెడీ ఇచ్చిన బిడ్స్ ని సవరణ చేసి దానికి అనుగుణంగా ఏదైనా ఆమోదిస్తారా అనేది వేచి చూడాల్సిన పని. ఓవరాల్ గా చెప్పాలంటే మే నెలలో త్రిబుల్-ఆర్ నార్త్ పార్ట్కు సంబంధించి అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇది కన్ఫర్మ్. ఎవరైనా ఇంకా అనుమానాలుంటే, వెటకారపు కామెంట్లు చేసేవారు దయచేసి ఒకసారి పత్రికలు తిరిగేయండి. రోజుకు ఒక 2 గంటలు, కనీసం గంట సేపు పత్రికలను తిరిగేయడం అలవాటు చేసుకోండి. ఎప్పుడు మొబైల్లో రీల్స్ చూడడం కాదు, యూట్యూబ్ లో డిపెండ్ అవ్వడం కాదు. యూట్యూబ్ లో చేసే వాళ్ళందరూ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు. నేను వాళ్ళ ఒక 330 ఫీట్ రోడ్డుకు సంబంధించి కూడా ఒకతను మాట్లాడుతుంటే నాకు నవ్వొచ్చింది. 330 ఫీట్ రోడ్డుకు సంబంధించి ఇది రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ త్రిబుల్-ఆర్ దాకా వెళుతుంది కదా, అది కేవలం ఫస్ట్ ఫేజ్ లో ఉన్న 19 కిలోమీటర్స్కే ఓకే అయింది. అక్కడి నుంచి ముందుకెళ్తుంటే ఇంకా పర్యావరణ అనుమతులు రావాలి. ఎందుకంటే అది అటవీ శాఖ మధ్యలో, అటవీ మార్గం గుండా వెళుతుంది, రిజర్వ్ ఫారెస్ట్ గుండా వెళుతుంది. అది ఇప్పుడే కాదు. సో 330 ఫీట్ రోడ్లో మొత్తం 43 కిలోమీటర్ల నిడివితో ఉంటే దాంట్లో 19 కిలోమీటర్లకు మాత్రమే ఇప్పుడు భూసేకరణ పూర్తయి కాంపెన్సేషన్ చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది. అదైన వెంటనే నిర్మాణ పనులు స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. దాన్ని అదేదో ఊహించుకొని టకటక అంతా చెప్పేస్తున్నారు ఆయన. మధ్యలో కొంత అడవి నుంచి పోతుంది. అడవి నుంచి పోవడం అనేది స్టేట్ చేతుల్లో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇప్పుడు దానికి సంబంధించిన నేను సపరేట్ గా వీడియో చేస్తాను. కానీ అంటే యూట్యూబ్ లో వచ్చినవి అన్ని కూడా నిజమనేది కాదు, వాళ్ళు కూడా అరకొర సమాచారంతో చేస్తున్నారు. కాబట్టి పత్రికలు చూడండి, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ చూడండి, అప్పుడు అది నిజమా కాదా తెలుస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే అరకొర సమాచారాన్ని బేస్ చేసుకోవద్దు దయచేసి. సో నేను చేస్తున్నాను అంటే నాది 29 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్. నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని, అదే రకంగా నా జర్నలిజంలో ఉన్న ఫ్రెండ్స్ ని క్రాస్ చెక్ చేసుకుని నేను ఒక వీడియో చేస్తూ ఉంటాను. సో మాక్సిమం ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను.
అది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం. ఉత్తర భాగానికి సంబంధించి త్రిబుల్-ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి మనకు మే నెలలో ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ అయ్యే సంకేతాలు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ రాటిఫై చేయడం, అదే రకంగా టెండర్లను సవరించి వాటిని ఓపెన్ చేయడం, ఈ రెండు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఇది పూర్తయిన వెంటనే కార్యక్రమాలు మొదలవుతాయి నిర్మాణ పనులకు సంబంధించి. రైట్, ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించి రకరకాల కథనాలు వస్తున్నాయి, గాసిప్స్ వస్తున్నాయి, వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం 8 దిక్కులను పోల్చుకుంటే ఒక 2-3 దిక్కుల మాత్రమే రియల్ భూమి ఇప్పుడు బాగుంది, మిగతా చోట్ల డల్ గా ఉంది. కాబట్టి శ్రీశైలం హైవే, ఫ్యూచర్ సిటీ, కొంత సాగర్ హైవే, ఈ ఏరియాలలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు రైట్ డెసిజన్ అవుతుంది. అటువైపు మెల్లిగా పుంజుకుంటుంది. తర్వాత ఇంకొక అనాలిసిస్, నేను ఇవాళ ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను, ఇది చెప్పాలి. గత ఏడాదిన్నరగా ఎప్పుడైతే తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికల పర్వం మొదలైందో అప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ కొంత స్తబ్దుగా ఉంది. కొన్ని చోట్ల బాగుంది, బట్ కొన్ని చోట్ల స్తబ్దుగా ఉంది. ఇప్పుడు ఈ టైం ఎలాంటిదంటే ఒక్కసారి జంప్ అయ్యే అవకాశం. ఈసారి జంప్ ఎలా ఉంటుందంటే గ్యాప్ తర్వాత జంప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా రేట్లు డబుల్ అవుతాయి. ఇది క్లియర్ కట్ గా ఒక ఆయన 40 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఒక పెద్ద ఆయనతో నేను ఇవాళ చర్చించి మాట చెప్తున్నాను. స్టాగ్నేషన్ తర్వాత పెరుగుదల ప్రారంభమైతే అది ఒక్కసారి జంప్ అవుతుంటుంది, హైప్ ఉంటుంది. ఆ హైప్ ను క్రాస్ చేసుకోవడానికి ఇవాళ స్తబ్దుగా ఉన్నప్పుడు ఈ టైం ని క్యాష్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం రైట్ అనేది ఆయన అభిప్రాయం. ఆ పెద్ద ఆయన నాకు ఈ మాట చెప్పమన్నారు కాబట్టి నేను ఈ వీడియోలో ఈ మాట చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.